హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినోద్తో చెప్పు. నువ్వు ఎప్పుడు నేను చెప్పాలా? వినోద్తో చిట్టి. ఈరోజు వీడియో ఏమంటే ఏం లేదు, ఊరికే వచ్చినాను. ఊరికే అని కాదు, గ్యాప్ వచ్చిందా ఇచ్చినామా చిట్టి? గ్యాప్ వచ్చింది. ఎందుకంటే టైం దొరకడం లేదు ఈ మధ్య, అందుకే లాంగ్ వీడియోస్ తీయడానికి కొంచెం టైం పడుతుంది. అది ఒక రీజను. నాకు మైక్ లేదనమాట, బయట నాయిస్ అంతా ఎక్కువ వస్తుంటుంది. అందుకే మైక్ కావాలని చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే, కాబట్టి అడిగినాను ఒకసారి చిట్టితో. అడిగింటే నీకు బర్త్డేకి ఇస్తానని చెప్పింది. నా బర్త్డే ఎప్పుడు జూన్ 29 అయిపోయింది, కానీ సర్ప్రైజ్ అని కూర్చోబెట్టింది ఇక్కడ వీడియో కోసం. ఏం సర్ప్రైజ్ చిట్టి? చూడండి, మైక్ అంట. 29th, ఈరోజు 4th, ఈరోజు ఇస్తుంది గిఫ్ట్. ఏదన్నా లేటెస్ట్గా ఉండాలి బావా నీకోసము అంటుంది. అంతేనా అంటివా అనింది అంటే చూడ అట్లా అంటుంది, లేటెస్ట్ ఉండాలని. ఇదేమంటే డిజిటెక్ ఏడబ్ల్యూఎం కాదు కదా, ఏడబ్ల్యూఎం పబ్జి కాదు, DWM మైక్. ఇది అన్బాక్సింగ్ చేస్తాను. క్వాలిటీ బాగుందని బుక్ చేసింది, రివ్యూస్ చూసి చూద్దాం. లాంగ్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతుందంట, చూద్దాము. మీరు కూడా ఏమైనా కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే అంటే ఇప్పుడు తీసుకోమని చెప్తాను లేదు, నేను టెస్ట్ చేస్తాను అన్బాక్సింగ్ చేసి. తర్వాత నువ్వు గిఫ్ట్ కాబట్టి నువ్వు చేయాలి, నీ గిఫ్ట్ కాబట్టి నువ్వు అన్బాక్సింగ్ చేయి. లేదు నువ్వు చేయాలా, నువ్వు ఇచ్చినా కాబట్టి నువ్వు చేయాలి. నా బర్త్డే నువ్వు అదే ఇచ్చింది, నీ డబ్బులు కదా. కాదు, మీకు ఒక విషయం చెప్తాను. నేను మైక్ కావాలని ఎప్పుడో చెప్పింటే, ఈ పాప ఎక్కడికి వెళ్ళదు కదా, ప్రెగ్నెన్సీ కదా, ఎక్కడికి వెళ్ళదు, ఇన్కమ్ రాదు, డబ్బులు ఎక్కడి ఇంకా రాదనమాట. కానీ మైక్ తీసుకోపోవా నేను బుక్ చేస్తాను నీ బర్త్డేకి అనేది. ఎక్కడి నుంచి వస్తుందప్ప డబ్బులు అని ఆలోచిస్తే ఉండిలో ఇంకా లేపేసింది. అంటే నేను ఇచ్చిండే డబ్బులే లేపేసి నాకు గిఫ్ట్ తెచ్చింది అనమాట. నేను షాక్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చి నీకు 2500 అవుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉండిలో ఇంకా పీకేసిన 2000 అంట. వాళ్ళ మమ్మీ 500 ఇచ్చింది, అది వేసుకొని 2700 ఏమో పడింది. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాము, దీని రివ్యూ చెప్తాను, బాగుందా లేదా, మనకి యూజ్ కాదా అనేది. నిన్న వచ్చింది, ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము. కట్ చేసి పట్టుకోపోను. వావ్, ఇది కనపడకూడదంట, అందుకే ఈ పక్కన దగ్గర వేస్తాను. ChatGPT చెప్పింది. ఇదన్నా పీక్చిటే ఇల్లేంది టైలర్ అనుకుంటున్నారా? టైలర్ ఏం లేదా, జస్ట్ ఊరికి పెట్టుకునింది అంతే. ఎవడు పెళ్ళైన కొత్తలో నాకు మిషన్ కావాలా, ట్రైనింగ్ పోతాను, అది ఇది అనింది. సరేలేమని అన్నీ తీసిస్తే ఏముంది చూడి, గోల్డ్ కదా ఇదే, అంత సీన్ లేదులే మనకి. ఉండే గోల్డ్ వేసుకునేక మనకు కష్టం, మన బతుకులేదు సార్. గోల్డ్ కొంటామా ఇప్పుడు? చూడండి, ఈడేందు నాలుగు ఉన్నాడు, చూడు సిటీ నాలుగు ఉన్నాడు కదా, లేదా ఇంకా చెండాలం అన్నాడా? వేసింది బాగున్నాడు అంట వాడే. సరేలే, చూడండి, డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. 2700 పడింది ఇది. చూద్దాం. చెప్పేమన్నా బోర్ పడ్డదా? రావట్లేదే పీకో పట్టు. ఇది పీకలేము మనము. డిజిటెక్, ఇది రివర్స్లో కనపడుతుంది, DIGITK. థ్యాంక్ యూ చెడే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బర్త్డేకి గోల్డ్ చైన్ తీపియాలని కోరుకుంటున్నాను.
వేసేసాడు బాగా వేసేసాడు. అందుకే ఫస్ట్ గిఫ్ట్ ఇదే ఫ్రమ్ వైఫ్. ఎవరు ఇవ్వలేదు మనకి, బర్త్డేకి విష్ చేయలేలే, ఏమి ఇస్తారు కానీ. అంటే నేను చెప్పుకోలేదులే చాలా మందికి, చెప్పుకుంటే పార్టీ అడుగుతారని. ఎక్కడిస్తామండి మనం, ఎట్లా పీకేది ఇది? అరే యార్ ఇది ఇట్టుంది, ఏముంది దాంట్లో, ఏముంది దీంట్లో? ఏం లేదు. ఓకే వచ్చిందబ్బా, నువ్వు ఇచ్చింది కాబట్టి ఓపెన్ అయింది నీకోసం. ఓకేనా, చూడండి. స్నైస్ అంటే డిజైను చాలా బాగుంది. ఇది జోబీలో పట్టుకొని పోవచ్చు. సౌండ్ ఎట్లుందనేది నేను చెక్ చేసి మీకు చెప్తాను. అంటే మనం మాట్లాడే వాయిస్, బయట వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, క్వాలిటీ ఎట్లుంది. లాంగ్ వీడియోస్కి చాలా యూజ్ అవుతుంది, యూట్యూబ్ వీడియోస్కి కన్నా. నా వాయిస్ నేను ఎక్కడ బయట వ్లాగ్స్ చేయాలంటే అవ్వడం లేదు. ఈడైతే ఇంట్లో కూర్చొని అయితే మాట్లాడేకవుతుంది, కానీ బయటికి పోతేనే మన వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కాబట్టి ఇది ఇవ్వడం నాకు చాలా యూస్ఫుల్. ఇదేంది రిసీవర్ అనుకుంటా, ఇది రిసీవర్, చార్జర్ కాదు, ఇది రిసీవర్. అంటే అది రామ్ రిసీవర్ అంటే ఇది ఇప్పుడు ఇదిగో ఫోన్, ఇది ఫోన్ అనుకో, దీనికి ఇట్లా పెడతాం. ఓకేనా, నువ్వు 80 మీటర్స్ రేంజ్ ఉంది ఇది. అంటే 80 మీటర్స్ ఫోన్ తా నుంచి నువ్వు అంత దూరం 80 మీటర్స్ దూరం పోయి మాట్లాడినా కూడా క్లియర్గా వీడియో రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాము ఒకసారి. పట్టు. వీళ్ళేంది ఇది కనెక్ట్ చేసుకునే కించే పని చూస్తున్నారా? ఏం చేస్తాం మనం, ఫస్ట్ టైం ఇది చూస్తాండేదే మైకు. ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి పెయిర్ ఎట్లా చేసేది ఉండదు, దీంట్లో చదువుదాం. ఫోన్ ఛార్జింగ్. ఇది ఒక 40 మీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, వినపడుతుందా? వాయిస్ ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది వీడియోలో. బాగా వినపడుతుంది అనుకుంటా, స్లోగా మాట్లాడుతున్నా. బయట ఇది కూడా ఉంది, ఏంది సౌండ్ కూడా, సరౌండింగ్ సౌండ్ చాలా ఉంది. ఇప్పుడు చూడండి వీడియో క్వాలిటీ ఉందో లేదో వీడియో అయిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను మాట్లాడేసిన తర్వాత చూస్తాను, టెస్ట్ చేస్తాను, మీకు తెలుస్తుంటది ఎట్లుందనేది. చిట్టి కొంచెం బిజీగా ఉంది, చపాతీలు చేసుకుంటా, అందుకే నేనే వీడియో కంటిన్యూ చేస్తాను. చెయ్యి, టైం అయిపోతుంది తొందరగా. ఓకే అనమాట, వచ్చేసింది మైక్. ఏదో ఫస్ట్ ప్రోడక్ట్ వీడియోస్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే బయటికి వ్లాగ్స్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకనే నేను కాదు, కావాలని చెప్పినాను అంతే. రీసెర్చ్ చేసి ఇది తీసుకునింది అనమాట. ఈజీగా క్యారీ చేయొచ్చు. షో మీకు కూడా కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు మంచి మేక్ కావాలంటే నేను ఇది ప్రిఫర్ చేస్తాను. చూసినారు కదా, అంత దూరం నుంచి బాగా క్వాలిటీగా వినపడింది. చాలా సన్న మాట్లాడినా నేను, పెద్ద వాయిస్ కూడా ఏం లేదు, చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి డిజిటెక్ DWM, దీని ప్రైస్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను 2700 సంథింగ్ పడింది. కాబట్టి తీసుకోండి, యూజ్ అవుతుంది, కంటెంట్ క్రియేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏం అట్లా చూస్తున్నావు? చపాతీలు కాల్సి ఫస్ట్ బిర్యానా తిక్కు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వినోద్తో చిట్టి.